అర్బన్లోకి వచ్చిన రెవెన్యూ ధరంపూర్ కాబట్టి టౌన్లో కలిసిపోయినా రెవెన్యూ ధరంపూర్ పరంగా వెళ్తాను ఇప్పుడు డిఎస్పీ గారేమో రూరల్కి రాశారు. రూరల్ అశోక్ గారు పిలిచారు, ఎస్ఐ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళి మన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చాం, మన పేపర్స్ సబ్మిట్ చేశాం. ఇంతకు ముందు 1 వీక్ క్రితం 5వ తేదీని నాకు సీఏ గారు ఫోన్ చేశారు, ఎవరు 2 టౌన్ సీఏ గారు. ఇలాగ ఒక ఇష్యూ వచ్చిందంటే మీరు రండి మాట్లాడదాం, పేపర్స్ అన్ని పంపించండి, అందుబాటులో లేనండి వస్తానండి. వెంటనే మా లాయర్ ఫోన్ చేస్తే ఈ 2 రోజులు ఎందుకంటే మంగళవారం నేను వస్తాను, సోమవారం వస్తాను అంటే సోమవారం నాటికి అప్పటికే మళ్ళీ డిఎస్పీ గారి వెంటనే ఫోన్ వచ్చింది, సోమవారం కలుస్తాను సార్ అని చెప్పాను. వెంటనే అప్పుడు గ్రీవెన్స్ ఒక కంప్లైంట్ ఇచ్చేయండి, ఇది కొంచెం వీళ్ళు చిన్న ఇష్యూకి ఎందుకు అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎందుకంటే అయితే సరే ఇచ్చి కలెక్టర్ గారికి ఇచ్చాం కంప్లైంట్. ఇచ్చిన తర్వాత గత శుక్రవారం నాడు మేము లక్షవారం సాయంత్రం మేము వెళ్తే మొత్తం టోటల్ అందరినీ తీసుకొని అందరూ అనుభవాలు మొత్తం వారసులు అనమాట, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాము మనం. ఇదే వారసులు అయితే మా సొంత మేనత్తారండి, మణియాల కృష్ణ గారు ఉన్నారా, వాళ్ళ సొంత మేనత్త, ఆ మేనత్ పిల్లలు అనమాట వీళ్ళందరూ. అయితే మొత్తం మీద టోటల్ ఇష్యూ అంతా చేశారు, మాట్లాడారు. సీఏ గారు అన్నారు పరిపూర్ణంగా మీకు హక్కులు ఉన్నాయి, ఎవరు మాట్లాడడానికి లేదు, అవతల వాళ్ళు పెద్ద వ్యక్తులు, మేము వాళ్ళు ఆపలేము, వాళ్ళు కట్టించుకుంటారు, మీరు అడ్డకండి, మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, రెవెన్యూ రిపోర్ట్ వచ్చింది, అలాగైతే అలా చేద్దాం అన్నారు. కాంపౌండ్ వాళ్ళు మా సైడ్లో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టమేంటి సార్, కరెక్ట్ విషయం కాదు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మీరు అది చెప్పేది కరెక్ట్ కాదు. వాళ్ళ సైట్లో మన కాంపౌండ్ వాళ్ళు కట్టారంటే అనుభవంలోకి వెళ్ళిపోయినట్లే కదా, అది అలాగ అవుతుందని చెప్పి మనం అడిగితే శుక్రవారం నాడు మ్యాన్ హ్యాండింగ్ చేసి నన్ను సైట్ దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళారు. రాత్రి 10 వరకు ఉంచారు. 10 గంటలకి ఇది ఏం కాదు కదా, ఆడవాళ్ళన్నీ చూడలేదు, ఆడవాళ్ళు కూడా చేశారు కమిషనర్. అప్పటికి తర్వాత చెప్తారు, తర్వాత మీరు చెప్తారు, తర్వాత మాట్లాడుతారు, వీడియో తీసుకుని మాట్లాడుతారు. ఆడవాళ్ళు చూడలేదు, మాకు చదువులు లేక